ఎక్కువ కాలం బిఏ రాజు గారితో ట్రావెల్ చేసినట్టున్నారు హైదరాబాద్లో. ఎక్కువ కాలం అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత దాసనారాయణరావు గారి పత్రికలో నుంచి వచ్చానండి. ఆ పత్రిక మూతపడింది. వస్తాయా ఉండవయ్యా అని చెప్పి నన్ను పత్రిక రాకపోయినా మాకు కావాల్సిన ఫుడ్కి కావాల్సిన ఏర్పాట్లు చేశారండి. ఆయన ఏమి లోడ్ చేయలే. అయితే ఒక 6 నెలలు సంవత్సరం చూస్తాం మనం. ఆ తర్వాత మనకే ఉత్తునే ఆయన డబ్బులు ఇస్తాం తీసుకోవడం, పని చేయకుండా తిరగడం ఏంటని చెప్పేసి అప్పుడు ఆ టైంలోనే సేమ్ టైము బిఏ రాజు నాకు ఫ్రెండ్ అండి. ఇక్కడ కాదు, చెన్నై నుంచి ఫ్రెండ్. రావడమే కదా వచ్చేమని దాంట్లోకి అని చెప్పేసి వెల్కమ్ జాయిన్ అయిపోయా. జయ రాజు కన్నా మంచి మిత్రురాలు. ఆవిడ కాస్త హెల్పింగ్ నేచర్. ఏదన్నా కావాలంటే జగన్ అడుగు అని చెప్పి అడిగి చేసేవారు. అమ్మాయి అనుకోకుండా అలాగ అయిపోవడం, ఆ తర్వాత రాజుగారు ఇట్లా అయిపోవడం, ఈయన ఇట్లా అయిపోవడం బాధాకరం విషయం. చెప్పలేము ఎందుకు జరుగుతున్నాయో ఏంటని. కరెక్ట్గా జయ గారు జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే నా భార్య కూడా అట్లా. అప్పుడేనా మీ భార్య కూడా? ఆ టైంలోనే. జయ గారికి చెల్లెలు కూడా అదే టైంలో 1 నెల రోజుల వ్యవధిలో చనిపోయారు అన్నారు. అంతే, 1 నెల రోజుల వ్యవధిలోనే. అదే టైంలో అవును విన్నా, నేను కూడా విన్నాను. నా మిస్సెస్ కూడా. నేనేమో బయట చెప్పుకోలేకపోయాను నా బాధని. ఆ తర్వాత తెలుసుకున్న ప్రభు, అదే మన జర్నలిస్ట్ మిత్రులందరూ మీ ఇంటికి వెళ్తామని చెప్పి అన్నారు. వచ్చారండి. పసుపులేటి రామారావు కానీ, ప్రభు కానీ, ఇలాగ చాలామంది, చిన్నారాయణ కానీ చాలామంది మన మిత్రులందరూ వచ్చి కాల్ చేశారు. ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉన్నారా ఫైనాన్షియల్గా కానీ? ఎట్లయినా ఏం ఇబ్బందులు లేకుండా అనుకోవచ్చా? ఏ ఇబ్బందులు లేవండి. చిన్నపిల్ల ఉంది, ఆవిడ చూసుకుంటుంది నన్ను. నేను కూడా ఆవిడ మీదే డిపెండ్ కాకుండా ఏదో అదని ఇదని నాకు తోచింది చేస్తూ వస్తున్నానండి. అయితే నేను ఏ పత్రికల్లోనూ కానీ, ఏ కథా సంపుష్టికి కానీ అలాంటివి కానీ ఆ పనులు చేయడం మానేశాను, కంప్లీట్గా మానేశాను. తీసుకుంటున్నారు హ్యాపీగా? తిరగలేక కారణం నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయండి. ఈ స్కూటర్లో వెళ్ళినా ఇందులో వెళ్ళినా కూడా ఆ నొప్పులనే మనం కష్టం అవుద్ది. అందుకోసం చెప్పి ఒకళ్ళు వచ్చి పని చేసి సరిగ్గా అటెండ్ కావడం లేదు అనిపించుకోవడం కన్నా మనంతా మనమే చాలా అని చెప్పేసి ఆగిపోయానండి. అంతేగాని ఇంకా లేదు. జగన్ గారు పిఆర్ఓగా కానీ జర్నలిస్ట్గా కానీ మిమ్మల్ని సినిమా ఫీల్డ్ బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు మెడ్రాస్లో కానీ ఇక్కడ కానీ? మెడ్రాస్లో ఎవరు లేరండి. మెడ్రాస్లో నుంచి అందరూ వచ్చేసామండి. ఒక ఏం రత్నం గారు ఒక్కరే మెడ్రాస్లో ఉన్నారు తప్ప మీరు అందరూ వచ్చేసారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు కె మహేంద్ర గారు, ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆయనకి నేను మంచి ఏ ఆర్ట్స్ అండి సన్నిహితుడండి. ఆయన చేసిన ఏ పని చేసినా కూడా నాకు చెప్పేవాడండి, నేను వెళ్ళేవాడినండి, నా వల్ల ఏ పని చేసి పెట్టేవాడినండి. మంచి డబ్బు అనేది రెండోదండి. మామూలుగా ఆయన ఎంకరేజ్ చేశారండి నన్ను. అలాగే ఆయన మిత్రుడు సారథి గారు, ఆయనే గోపాలరావు రమేష్ సినిమా తీసింది, ఆయన ద్వారానే మహేంద్ర గారు పరిచయం అయ్యారు. సివి రెడ్డి గారు అండి, ఆయన కూడా నాకు బాగా ప్రోత్సహించారండి అన్ని విషయాల్లోనూ. ఏ విషయం దేనికైనా సరే, ఎప్పుడైనా సరే. ఇక ఆయన శ్వేతనాగు సినిమా మీరే పిఆర్ఓ చేశారా? చేశానండి. సౌందర్య సినిమా దాదాపు. అలాగే విజయబాపిణి గారు అండి, విజయబాపిణి గారితో నాకు పరిచయం చాలా సంవత్సరాలండి. ఫస్ట్ ఆయన దగ్గరికి నేను ఆయన డిటెక్టివ్ బుక్స్ చేసేవాళ్ళండి. అప్పుడు ఒక పని నుండి నన్ను పిలిపించారండి చెన్నైలోనే. పిలిపిస్తే వెళ్ళానండి, అటెండ్ అయిపోయిందండి. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయారండి. చాలా సినిమాలు చేశారు అప్పటికి. నాకు పెళ్ళాం కావాలి అని ఓ సినిమా, చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ హీరోలండి. ఆ సినిమా చేస్తున్నప్పుడు నన్ను పిలిపించి, ఈ సినిమా నేను చేస్తున్నానమ్మా, నువ్వు పనిచేస్తావా అని చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆయన అంటే బాగా అభిమానం. వర్క్ జర్నలిస్ట్గా వర్క్ నేర్చుకున్న ఆయన దగ్గర అండి. అంటే మిగతా వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాను కానీ ఆయన దగ్గర కొన్ని మెళకువల్ని ఆయన చెప్పేవాళ్ళండి. ఇది ఇలా చేయమ్మా, ఇది ఇలా పార్టిసిపేట్ చేయమ్మా, నీకు ఫ్రీ అవుతుంది అని చెప్పేసి. అలాంటి ఆయన నాకు పెళ్ళాం కాల్ సినిమా అప్పుడు నన్ను పిలిచి ఆ సినిమాకి పిఆర్ఓ చేయించారండి ఫస్ట్. చాలా సంతోషం. అలాగే అక్కడి నుంచి ఆయనతో
చనిపోతారని అంతవరకు కూడా నేను సన్నిహితంగానే ఉన్నానండి, దూరం కావాల. ఆయన తీసిన గ్యాంగ్ లీడర్కి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలు, దర్శకులు, హీరోలు కానీ అలా కే వాసు గారు చాలా నన్ను బాగా చూసుకున్నారండి. కే వాసు గారు నన్ను ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా చాలామంది ప్రొడ్యూసర్లు, అలాగే ఎన్వి ప్రసాద్ గారు తిరుపతి డిస్ట్రిబ్యూటర్ అయినా, సినిమా డిస్ట్రిబ్యూటరు, అతను ప్రొడ్యూసరు, సూపర్ గుడ్లో పార్ట్నర్. ఆయన కూడా నన్ను బాగా ప్రోత్సహించారండి, ఎంకరేజ్ చేశారండి. ఆయన ప్రతి సినిమా ఇప్పుడు కూడా పిలిచి, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు టచ్లో ఉండాలండి, టచ్లో లేకపోతే మర్చిపోతారు. అది న్యాచురల్ అండి. కానీ నేను బహుశా 2017 ఆ ప్రాంతం నుంచే కొంచెం దూరంగా ఉంటున్నాను. ఎందుకు దూరంగా ఉంటున్నానంటే నాకు పర్సనల్ హెల్త్ వైడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి చెప్పుకోలేక పాపం పిలిచిన వాళ్ళని ఇబ్బంది అవుతానేమో చేయలేకపోతే అని చెప్పేసి దూరంగా ఉంటున్నానండి. అలాగే ఎన్వి ప్రసాద్ గారు కూడా నాకు ఆయన చివరి సినిమా కూడా నన్ను పని చేయమని చెప్పేసి అడిగారండి. పెద్ద సినిమా. నేను సరే అని చెప్పేసి అన్నాను, కానీ పార్టిసిపేట్ చేయలేకపోయానండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.